అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాన్ టీవీ। ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి। మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరినటువంటి మొత్తం పోస్టులు కొత్తదా లేదా సప్లిమెంటరీ నోటిఫికేషనా ఇంకా రాని స్పష్టత అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు। దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఒకసారి చూస్తే, మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి। గ్రూప్ 1లో అదనంగా మరో 60 పోస్టు భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది। పలు శాఖల్లో నోటిఫై చేసినటువంటి పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది। ఈ మేరకు మంగళవారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు జీవో నంబర్ 16 రిలీజ్ చేశారు। అయితే ఇప్పటికే గ్రూప్ 1 ద్వారా 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది। తాజాగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివరాలను ప్రభుత్వం సేకరించింది। దీంట్లో మొత్తంగా 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది। వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది। డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, క్వాలిఫికేషన్లు తదితర వివరాలను ఆయా శాఖలు టీఎస్పీఎస్సీకి అందించాలని సర్కారు ఆదేశించింది। త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది। హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో 27, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 21, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 8, కార్మిక శాఖ పరిధిలో 3, ఫైనాన్స్ శాఖలో 1 పోస్టు భర్తీ చేయనున్నారు। అయితే 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా ఒకసారి పేపర్ లీకేజీతో, మరోసారి బయోమెట్రిక్ ఇతర నిబంధనలు పాటించకపోవడంతో రద్దు అయ్యింది। కాగా ప్రస్తుతం గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది। దీన్ని రద్దు చేస్తారా, ఉన్నటువంటి నోటిఫికేషన్ని రద్దు చేస్తారా, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు। పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా లేక ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్కు కొత్త పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దానిపై టీఎస్పీఎస్సీ అధికారులు చర్చిస్తున్నారు। రీనోటిఫికేషన్ ఇస్తే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే కేవలం 60 పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలి। అయితే ఈ 2 విధానాల్లో ఏ పద్ధతి పాటించాలనే దానిపై సర్కారుకు టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది। మరోపక్క న్యాయ నిపుణుల సలహాను తీసుకుంటున్నది। అయితే గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చారు, దీంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయనే వాదనలు ఉన్నాయి। కొత్త సర్కారు, కొత్త కమిషన్ హయాంలో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది। రైట్ అండి, దీనికి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి వివరాలు మనం ఒకసారి చూస్తే, డిఎస్పీ పోస్టులు వచ్చేసి 24, ఎంపీడీఓ పోస్టులు వచ్చేసి 19, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించి 4 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు 3, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి సంబంధించి 3, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, జిల్లా పంచాయతీ ఆఫీసర్ 2, జిల్లా రిజిస్ట్రార్ 1, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 1, మొత్తం 60 పోస్టులు మళ్ళీ మనకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా మళ్ళీ రీనోటిఫికేషన్ అనేది ఇస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు। రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ ఆ గ్రూప్ 1కి సంబంధించి